నిత్యత్వాన్ని మనం కలిగి ఉండాలి అంటే మనలో ఉండకూడని ఇంకొక 3 లక్షణాలు నేను మీకు చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 ఆయన ఇచ్చే విశ్రాంతిని మనం పొందుకోవాలి అంటే, ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి అంటే మనకి ఉండకూడనివి 3 లక్షణాలు నేను మీకు ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 3వ అధ్యాయము 16వ వచనము చదువుతాం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారు ఎందరో కదా, వచ్చిన వారు అందరే కదా, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదే కదా, వారి శవములు అరణ్యములో చాలండి. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చి విశ్రాంతి మనం పొందుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి తెలియబడుతూ ఉన్నది. చూడండి, పాపము చేయకుండా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన ఇచ్చి విశ్రాంతి. ఏదైతే మనము భారమైనటువంటి కాడి ఉందో ఆ కాడికి సాదృశ్యం ఏమిటి అంటే కనుక పాపము. ఆ పాపాన్ని మనము చేయకూడదని ఇక్కడ ప్రత్యేకంగా మనకి చెప్తున్నాడు. చూడండి, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాడు. ఎన్ని రోజులు కోపగించాడంట? 40 ఏళ్ళు కోపగించాడంట. ఎవరి మీద అంటే కనుక ఐగుప్తు దేశం నుంచి ఎవరిని విడిపించాడు? కానాను దేశంలోనికి నడిపించడానికి దేవుని ప్రజలను విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుని ఆశ్చర్య కార్యాలు చూసి వాళ్ళు ఐగుప్తులోంచి బయటికి వచ్చారు. దేవుడు మహోన్నతుడైన తెలుసు, దేవుడు అద్భుతాలు చేయగలడని తెలుసు, దేవుడు ఏదైనా చేయగలడని తెలుసు. అవునంటారు కదంటారా? ఏదైనా చేయగలడు కదా. ఇప్పుడు ఐగుప్తు నుంచి విడిపించాడు, శ్రమల నుంచి విడిపించాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. విడిపించిన తరువాత వారిని అక్కడి నుంచి నడిపించాడు. నడిపించేటప్పుడు అక్కడ కరెంట్ కానీ ఏవి కూడా లేదు. ఇంచుమించుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం కరెంట్ ఉందంటారా? లేదు కదా. అప్పుడు కరెంట్ లేదు, దీపాలు ఉండేవి కదా. అయితే వాళ్ళు దీపాలు కూడా వెలిగించుకోకుండా చేయకుండా నడిచేవారు. ఎలా నడిచేవారు అంటే కనుక వారికి దేవుడు అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపించాడు. హల్లెలూయా. భయంకరమైన అరణ్యంలో నడిపించాడు, ఎడారిలో నడిపించాడు. కానీ వారి కాళ్ళకి ఏమాత్రం చిన్న గాయం కూడా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే కనుక వారికి మేఘ స్తంభముగా ఉన్నాడు. ఆయన అగ్ని స్తంభముగా ఉన్నాడు, మేఘ స్తంభముగా ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. వారికి నీళ్లు కావాలంటే బండ నుంచి నీరిచ్చాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మన్నా అనగా దేవదూతల దినాహారం. దాన్ని కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు వారి మధ్యన ఉన్నాడు అని తెలిసి కూడా వీరు ఏం చేసేవారంటే మరలా సనుక్కొని దేవునికి కోపం పుట్టించేవారు. వారి గురించి ఇక్కడ అంటున్నాడు. చూడండి, విని దేవుని మాటను విని కూడా కోపము పుట్టించిన వారు ఎవరు? ఆ కాలంలో వారైతే ఈ కాలంలో మనమే. దేవుడి మాటను జాగ్రత్త కలిగి వింటున్నాము, కానీ దాని ఆచరణలో మనము పెట్టలేదు. ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతికేటువంటి స్థితులు ఉన్నాయి. అందుకే దేవునికి కోపం రేపేవారుగా ఉంటున్నారు మనుషులు. ఇంకేమంటున్నాడు? మోషే చేత నడిపించబడిన ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. వారు ఏం చేశారంట? దేవునికి కోపం పుట్టించారట. అయితే ఆయన అంటున్నాడు, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా. ఆయన విశ్రాంతిలోని మనం ప్రవేశించాలి అంటే మనలో ఏమండకూడదు అంట? పాపం అనేది ఉండకూడదు. మనం అపరాధులుగా ఉంటే మనం ఏమవుతామంట? ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించలేము. నువ్వు ప్రతి ఆధారం మందిరంకు రావచ్చు, బలలో చేయవేయచ్చు, లేదంటే దేవుడి వాక్యాన్ని విని అప్పటికప్పుడు నీవు
ఏం చేయొచ్చు అంటే కనుక నీ పాపములు ఒప్పుకొని మరలా బయటికి వెళ్ళి నీ పాపపు స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు అనుకోండి, ఆయన విశ్రాంతి దినం కోల్పోతావు. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడి విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే మనలో ఏముండకూడదంట? అపరాధం అనేది ఉండకూడదు. అపరాధం అనగా పాపము. హల్లెలూయా. మనలో మొట్టమొదటిగా ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ఇక రెండవదిగా ఏముండకూడదు అని అంటే కనుక చూద్దాం. చూడండి, అదే అధ్యాయంలో 18వ వచనం, సారీ క్షమించండి 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయినని గ్రహించుచున్నాము. హల్లెలూయా. ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు, ఇదిగో మీలో పాపము ఉంటే మీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు. ఇంకేమంటే ప్రవేశించలేరు అని చెప్తున్నాడు. అవిశ్వాసము ఉంటే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించలేము. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని అంటున్నాడు. కానీ విశ్రాంతిని ఎలా పోగొట్టుకుంటున్నారు అంటే కనుక పాపము ద్వారా విశ్రాంతిని పోగొట్టుకుంటున్నారు. అందుకే సమాధానమైన స్థితి, అందుకే అనారోగ్యపు స్థితి, అందుకే భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉండడం వల్లే ఆయన నుంచి విశ్రాంతిని మనము పొందుకోలేకపోతున్నాము. ఇంకేమిటన్నాడు ఆయన? అవిశ్వాసము వలన మనము విశ్రాంతి ధర్మను మనం కోల్పోతున్నామంట. అవిశ్వాసిగా ఉంటే కనుక ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు, నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, సంపూర్తిగా విశ్వాసిగా మారిపో అని ఆయన అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వస్తారు. ఆయన మనల్ని సంఘముగా అంటే స్త్రీనిగా మనల్ని చేసుకొని సంఘముగా మనల్ని తీసుకొని వెళ్తారు అనేటువంటి విశ్వాసాన్ని మనము సంపూర్తిగా గొడపరిచే వారిగా ఉండాలి. ఎప్పుడో వచ్చే ప్రభువుకు ఇప్పటి నుంచి ఎందుకంటే విశ్వాసంతో ఉండడం అని అనుకుంటే కనుక అది మన ఏమంటారు హల్లెలూయా. కాబట్టి అట్లా మనం ఉండకూడదు, అవిశ్వాసులుగా మనము ఉండకూడదు. మొట్టమొదటిగా ఏముండకూడదు? పాపం ఉండకూడదు. రెండవదిగా అవిశ్వాసం ఉండకూడదు. ఇక మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, అదే అధ్యాయము హెబ్రీయులకు రాసిన 3వ అధ్యాయంలోనే 18వ వచనం చదువుకున్నాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే అవిధేయులై ఉంటారో వారికి అక్కడ ఏమంటారంట? విశ్రాంతిలోనికి ప్రవేశించే అవకాశము లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఆయన అంటున్నాడు, పాపము కలిగి ఉంటే, నీలో పాపము ఉంటే పశ్చాత్తాపపడు, లేదంటే ఆయన విశ్రాంతి దినాన్ని నీవు ఆయన రాజ్యంలో ప్రవేశించలేవు. ఆయన ఇచ్చే విశ్రాంతిని నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నీలో అవిశ్వాసము ఉంటే కనుక జాగ్రత్త. దేవుడు చూస్తాడా ఏంటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఎక్కడైనా ఉన్నాడా? అందరికీ బాగా జరుగుతుంది కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఒక భక్తులైనటువంటి ఒక సేవకుడు ఎలా పాడేది ఒక పాఠం ఏమనంటే కనుక, దుష్టుల క్షేమముని చూచి ఇక నీటి వేద్దామని అనుకునగా. ఆ మాటకి చాలా పరమార్థం ఉంది. అందరూ అనుకుంటారు, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారేంటి, వాళ్ళు ఎదుగుతా లేదా, వాళ్ళు గొప్పగా లేరా అని అనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ గొప్పవారు అయ్యి ఉండొచ్చేమో, కానీ దేవుడి విశ్రాంతి దినమును వారు ఏమవుతున్నారు? కోల్పోతున్నారు. దుష్టుల క్షేమాన్ని చూసి నువ్వు ఏమాత్రం నిరాశ చెందాల్సిన పని లేదు. ఈరోజు నీకు ఏమి ఉన్నా లేకపోయినా యేసయ్యను కలిగి ఉంటే ఆయన విశ్రాంతి దినములో నీవు ప్రవేశించగలవు. ఇక్కడ లోకంలో ఉన్న వారికి డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వైభవాలు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, ఎక్కువ కుటుంబం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. కానీ దేవుని రాజ్యం కొరకు వెతికిన వారికి ఆయన విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు అక్కడ వీరికంటే 100 రెట్లు, అంటే ఇంకా అక్కడ రోడ్లు కూడా ఎలా ఉంటాయంట? బంగారంతో వేసి ఉన్నాయంట. హల్లెలూయా. అక్కడ చీకటి అయినను
ఉండదు. ఇక్కడ అక్కడ ఏముంటదంట అంటే వెలుగంటే ఏంటి, చీకటి అంటే ఏంటంటే కదా చంద్ర నక్షత్రములు ఇంకా అక్కడ ఉండవు. దేవుని ముఖ కాంతి మాత్రమే అక్కడ ఉంటది. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ నిత్య జీవ ఫలాలు ఉంటాయి తినడానికి. తెలుసా మీకు ఆ విషయం? ఆదామావలో ఏం తిని పాపం చేశారు? మంచి చెడ్డలు తెలివినిచ్చు జీవ వృక్ష ఫలములు, తనకన్నా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు అన్నారు. కానీ జీవ వృక్ష ఫలములు కూడా అక్కడ ఉన్నాయి. వాటిని తనకన్నా దేవుడు ఏం చేశాడంటే వాటిని కనుమరుగు చేశాడు. హల్లెలూయా. అవి ఇప్పుడు ఎక్కడున్నాయంటే నిత్యత్వంలోనే ఉన్నాయి. వాటిని తినవాలిగా దేవుడు మనకి చేస్తాడు. కాకపోతే అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పు ఉండదు, మరేమి కూడా ఉండదు. దేవుని మహిమలో మాత్రమే మనం నివసిస్తాము. హల్లెలూయా. ఇవన్నీ మీ ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఎప్పుడైనా ప్రకటన గ్రంథం చదివారా? ఒక పక్క సంతోషము, ఒక పక్క భయము కూడా పుడుతుంది ప్రకటన గ్రంథం చదివితే. ఖాళీగా ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం చదవండి. ఎప్పుడైనా మీకు అర్థం అవ్వకపోతే ప్రభుని అడగండి, అర్థమయ్యేటట్టు చేస్తాడు. అయితే అక్కడ ఎలా ఉంటుందంట, ఆయన మహిమలో మాత్రమే ఉంటాం మనం. ఇక నువ్వు బ్రతికినంత కాలము నీకు నచ్చినట్లుగా నువ్వు తిని తాగి బ్రతికితే కనుక నువ్వు నిత్యత్వాన్ని కోల్పోతావు. జాగ్రత్త. దేవుడికి విధేయత చూపించకపోతే నీవు నిత్యత్వాన్ని కోల్పోతావు. ఆయన విశ్రాంతి దినములోనికి ప్రవేశించలేవు. అవిశ్వాసిగా నీవు ఉంటే కనుక నిత్యత్వాన్ని కోల్పోతావు. దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. ఈరోజు అనుకుంటున్నారు మా దేవుళ్ళు ఉన్నారు కదా, మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వారందరూ ఏం చేస్తారు అంటే కనుక వారెవ్వరు నేను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళరు. భయంకరమైన నరకంలో పడిపోతావు. జాగ్రత్త. వాళ్ళు నేను అక్కడ ఆశీర్వాదించచ్చేమో కానీ ఆశీర్వాదాలు ఇక్కడ వరకే ఉంటాయి. కానీ సకల సృష్టికి దేవుడు అయిన వాడు, నీవు ఓంకారం అనేటువంటి నమ్మేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన విశ్వసించి ఆయన నామములో నీ పాపములను నీవు ఒప్పుకొని వాటిని విడిచిపెడితేనే ఆయన ఇచ్చు విశ్రాంతి దినములోనికి నీవు ప్రవేశించగలము. లేదు అంటే కనుక ఆయన ఇచ్చు విశ్రాంతి దినములో నీవే మాత్రమును ప్రవేశించలేవు. ఆయనకి విధేయుడవై ఉండాలి, ఆయనకి విశ్వాసమై ఉండాలి, నీ పాపాన్ని నీవు విడిచిపెట్టేవాడిగా ఉండాలి, నీ మాటలు నీవు జాగ్రత్తగా కాపాడుకునేవాడిగా ఉండాలి. ఈ నాలుగు లేకపోతే కనుక నీవు ఆయన ఇచ్చు విశ్రాంతి దినములోనికి ప్రవేశించలేవు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఈ దినమున ఒకవేళ నీవు అవిశ్వాసిగా ఉన్నావా, లేదంటే నీవు ఇంకా అవిధేయుడిగా ఉన్నావా, దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తా లేదా? ఇదిగో ఆ అరణ్యంలో మోషే చేత నడిపించబడినటువంటి జనాంగము అవిధేయత వల్ల మరణము పాలయ్యారు, అవిశ్వాసము వలన మరణము పాలయ్యారు, పాపము వలన మరణము పాలయ్యారు. ఈ రోజు నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావు అంటే దేవుడి కృప నీ మీద ఉండబట్టి ఈ రోజే సమయము, ఇదే అనుకూల సమయము. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఇదే. కాబట్టి బలలో చెయ్యి వేసే ముందు, బలలో పాలపప్పులు పొందే ముందు ఒక్క నిమిషము పశ్చాత్తాపంతో ప్రభు నా బ్రతుకు మార్చేయ అని చెప్పేసి మనందరం అడుగుదాము, కళ్ళు మూసుకుందాము. దేవుడికి మాటలు మన హృదయం మన స్థిరపరుచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నువ్వు ఇంకా అవిశ్వాసగానే ఉన్నావా? ఇంకా నువ్వు అవిధేయుడిగానే ఉన్నావా? అవిధేయురాలిగానే ఉన్నావా? అంటే విధేయత చూపించిన బిడ్డగానే ఉన్నావా? పాపమును విడిచిపెట్టలేదా? అయితే జాగ్రత్త. నీవు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించలేవు. ఇదిగో ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులను నా యొద్దకు రండి, నా విశ్రాంతిని మీకు కలుగజేయుదును అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ప్రయాసముతో నువ్వు భారం మోస్తున్నావేమో, పాప భారం మోస్తున్నావేమో, త్రాగుడనే భారం మోస్తున్నావేమో, ఇదిగో ఈ రోజు వ్యభిచారమనే భారం మోస్తున్నావేమో, అబద్ధాలు అనే భారం మోస్తున్నావేమో, ఇదిగో సెల్ ఫోన్ చూస్తే భారాన్ని నువ్వు మోస్తున్నావేమో, ఇదిగో తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఉన్న భారం నువ్వు మోస్తున్నావేమో.
జాగ్రత్త, ఆ భారాన్ని విడిచిపెట్టని ప్రభు అని అంటున్నారు ఈరోజు. మేము ఆ భారాన్ని విడిచిపెట్టగలిగితే ఆయన నీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. ఆయన విశ్రాంతి దినములానికి నేను ప్రవేశింపజేస్తానంటున్నాడు. నీవు ఆ విశ్రాంతి దినము నువ్వు పొందుకోవాలి అంటే నిజముగా పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నిజముగా నీవు పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ విశ్రాంతి దినానికి నువ్వు ప్రవేశించాలి అంటే నీవు దేవుడికి విధేయుడు అయి ఉండాలి. ఆ విశ్రాంతి దినానికి నువ్వు ప్రవేశించాలి అంటే నీవు నిజమైన విశ్వాసిగా మార్చబడాలి. ఈ రోజు ఎందుకు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు? ఈ నాలుగింట్లో ఏ ఒక్కటైనా నీలో లేదేమో, నీలోని నాలో లేదేమో, అందుకే ప్రభు మాట్లాడుతున్నారు. ఇంకా విశ్వాసుగా ఉన్నావేమో, ఇంకా అవిధేయుడిగా ఉన్నావేమో, ఇంకా నువ్వు పాపం చేస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. పశ్చాత్తాపంతో కలిగిన అందరము పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు, నా పాపములను తీసివేయ, నా విధేయత తీసివేయ. అయ్యా, నాలో ఉన్న పాపము, త్రాగుడనే పాపము తీసివేయి నాయన, అబద్ధాలనే పాపము తీసివేయి నాయన, ఎదుటి వారిని చిన్న చూపు చేసేటువంటి పాపమును తీసివేయి నాయన. అయ్యా, నాలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేయ, నీకు విధేయునిగా ఉన్నట్లు నా బ్రతుకు మార్చేయా. అయ్యా, నాలో అవిశ్వాసాన్ని తీసివేయి నాయన. ఏది జరిగినా, ఏది సంభవించినా, ఎంత బలహీనమైన రోగము నా మీదకి వచ్చినా నీవు నన్ను నిత్యత్వంలోనికి, నీ విశ్రాంతిలోనికి నేను తీసుకెళ్తామనే విశ్వాసమును నేను కనపరిచినట్లుగా నా బ్రతుకు మార్చయా అని చెప్పేసి మనం ప్రభు దగ్గర ఒప్పుకుందామని. ఇదిగో ప్రభు బలలో చేయి వేస్తున్నాం, ప్రభు బలలో చేయి వేస్తున్నాం. చిన్న విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరు అయోగ్యముగా ప్రభు బలలో చేయి వేయకూడదు. ఇదిగో నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో నీ బలలో చేయి వేయగలిగితే ఆయన విశ్రాంతి దినములోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కాడి నీ మీద మోపడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రములైన ప్రభు, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహానతుడే గరుడ, కృప కలిగిన రాజు, దయగలిగిన స్వామి, నీ బలలోనికి సమీపించే ముందు అయ్యా, తండ్రి, మా పాప భారాలను మేము విడిచిపెడుతున్నాము. అయ్యా, మా విధేయత భారాలను మేము విడిచిపెడుతున్నాము. మా విశ్వాసపు భారాలను విడిచిపెడుతున్నాము. నాయనా, ఇదిగో నీ వద్దకు వచ్చుచున్నాము. నీ విశ్రాంతిని మాకు కలిగి చేయి నాయనా. నీ కాడిలో మేము మోపయ్యా. నీ కాడి సులువైనది అయ్యా, ఇదిగో నీ కాడి భారమైనది నాయనా. దాన్ని మోసినట్లుగా మా బ్రతుకులను మార్చుకుంటాము. ఇదిగో నీ కాడిని మోసేవారిగా ఉండాలి తప్ప లోకపు కాడిని మోయేవారిగానే ఉండకూడదయ్యా. కృప చూపించండి, కనికరమ చూపించండి. మాలో ఉన్న మా ప్రతి పరిస్థితిని నాయన, మాలో ఉన్న నీకే ఏవైతే వ్యతిరేకముగా మాలో ఉన్నాయో వాటన్నింటినీ తీసివేసి నీ బిడ్డగా నన్ను మార్చుకొని నీ బలంలో చేసేటువంటి యోగ్యతను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.